బెజవాడ రైల్వే స్టేషన్ ఆధునీకరణకి కేంద్రం ఓకే చేసి ఏకంగా 850 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. దానికి కేటాయించింది 850 కోట్లు. ప్రస్తుతం రోజుకి దాదాపుగా 1,50,000 మంది ప్రయాణిస్తుంటారు రోజుకి. సగటు లెక్కన గంటకు చూసుకున్నప్పుడు పీక్ అవర్స్లో 9:30 నుంచి 10,000 మంది అక్కడ ప్రయాణాలు చేస్తూ ఉంటుంటారు. అంత రష్ ఉండేటటువంటి స్టేషన్. ఇప్పటిదాకా కూడా గాంధీనగర్ వైపునే దాని ముఖద్వారం, విజయవాడ 1 టౌన్ వైపు వించిపేట వైపు రెండవది ఉంటుంది. అక్కడ పంజా సెంటర్కి వెళ్ళేటటువంటి చోట్లన ఒక అవుట్ ఉంది. అట్ ద సేమ్ టైం ఈ మన పార్సిల్ సర్వీసెస్ ఉన్నటువంటి ప్రాంతం అదంతా గోడంతా కట్టుంది, కానీ అటు నుంచి ఎంట్రన్స్ పెట్టలేదు. ఇప్పటిదాకా ఒక సైడే ఎంట్రన్స్. ఇటు పక్కనకు వచ్చేటప్పటికి చిట్ట చివరి ప్లాట్ఫారాలు అప్పట్లో పుష్కరాలు అప్పుడు పెట్టారు, 12, 13 ప్లాట్ఫారాలు. ఇటు పక్కకు వచ్చేది తక్కువ. అయితే ఇప్పుడు కేసినేని చిన్ని ఒక మంచి పని చేశాడు, ఒక తెలివైన పని చేశాడు. ఇటు సుజనా చౌదరి వీళ్ళందరూ కూడా స్ట్రాటజిక్గా ఉంటారు కాబట్టి చక్కటి ఆలోచన చేశారు. రైల్వే స్టేషన్ అనేటువంటిది డెవలప్మెంట్కి ఒక కొలమానం. ఎప్పుడైతే స్టేషన్ ఏ ఏరియా ఉంటుందో ఆ ఏరియా అంతా కూడా వ్యాపారాలు, ఇతర రకాలైనటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. ఈ 1 టౌన్ వైపుకి లేదు ఇప్పటిదాకా కూడా అభివృద్ధి. రైల్వే స్టేషన్ ఉందనినే కానీ అటువైపుకి పెద్దగా లేదు. ఎందుకు అంటే ద్వారాలు అటు పక్కన లేకపోవడం వల్ల. ఎక్కడో ఆ వించిపేట దగ్గర నా గాంధీ హిల్ అవతల పక్కన ఉంటుంది, కానీ అది అంతగా ఇంట్రెస్టెడ్గా వెళ్ళరు జనం. అలా కాకుండా ఇప్పుడు కాళేశ్వరం మార్కెట్ జంక్షన్ దగ్గరన లేకపోతే యువతల ఆ గాంధీ హిల్ దగ్గర ఇంకొక 2-3 గేట్లు పెడితే అప్పుడు ఆ ప్రాంతపు ఫైనాన్షియల్ రూపు మారిపోతుంది. ఇప్పుడు పాత బస్తీ ఒకప్పటి ఆ బుడ్డ సందులు గందరగోళపు పరిస్థితుల మధ్యనే ఉన్నాయి. సరిగ్గా కారు వేసుకెళ్తే ఆ తర్వాత ఏం వేసుకెళ్లాలో కూడా తెలియదు. పక్కన బైక్ని కూడా పైకెత్తుకుని తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఇలాంటిది డెవలప్మెంట్ రూట్లోకి వస్తే రూపు మారే అవకాశం ఉంటుంది, రూటు మారే అవకాశం ఉంటుంది. సరిగ్గా చెయ్యకపోతే కనుక అదంతా చేసిన అభివృద్ధి సంకనాకిపోతుంది. ఎందుకని ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర వెళ్ళాలంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుందో అట్ట 1 టౌన్ వాళ్ళు నానా తిప్పలు పడతారు. ఇప్పుడు 1 టౌన్ వైపు కూడా డెవలప్ చేయాలని నిర్ణయం బాగుంది, కేసినేని చిన్ని చెప్తున్నది. బట్ అక్కడ బాగా లీజర్గా ప్లేసు అదంతా ఉండేలా చూసుకోవాలి, అది తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. బట్ అభివృద్ధి చెయ్యాలన్న సంకల్పం చాలా మంచిది. 850 కోట్లతో. అదే సందర్భంలో రాబోయే రోజుల్లో 2 లక్షల మంది రోజుకి ప్రయాణించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు, డెవలప్మెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.